వెళ్ళాలన్నమాట. అలాంటి సార్ మనకి ఈ ఆపర్చునిటీని ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు. సో మన గ్రేట్ లీడర్ శ్రీనివాస వడ్డమాన్ సార్, కమ్ ఆన్ టు ద స్క్రీన్ సార్. యా, థ్యాంక్ యూ సంజీవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ హోస్టింగ్. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డమాను, హైదరాబాద్ నుండి అండి. సో వెల్కమ్ టు అవర్ న్యూ సిఓ, గ్లోబల్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. ఎందుకనంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వెల్కమ్. ఎందుకనంటే ఈ రోజు ఈ 40 minutes లో మనం కరెక్ట్ గా డిసిషన్ తీసుకోగలిగితే మనం జీవితాన్ని మార్చుకోగలిగిన ఆపర్చునిటీ ఇది. సో ఒక 2 minutes నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటానండి. సో నేను ఈ వెస్టీజ్ ఏదైతే ఈ మార్కెట్ లోకి రావడానికి ఒక 20 months పట్టింది. 22 months ముందు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో మెల్లగా ఎట్లా ఉంది అసలు, వాట్ ఈస్ బిజినెస్, దీని తర్వాత మనం ముందుకెళ్ళినా అనేది మీతో మాట్లాడతా. సో మనం టాపిక్ లోకి వెళ్దామండి. సో వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, చాలా మంది అంటే వై ఆర్ హౌ, ఇవి ఇట్లా ఏది ఇంపార్టెంట్ అంటే కనుక చాలా మంది హౌ ఇంపార్టెంట్ అని, కొంతమంది వై ఇంపార్టెంట్ అని అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో నిజానికి వై ఇంపార్టెంటా హౌ ఇంపార్టెంటా అంటే వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే మనకు వై ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు వై ఇంపార్టెంట్ అంటున్నాం అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఏ విధంగా ఎట్లా వెళ్ళొచ్చు మనం అంటే, బస్ లో వెళ్ళొచ్చు, ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, సో బైక్ పైన వెళ్ళొచ్చు, లారీలో వెళ్ళొచ్చు. కానీ హౌ, ఎందుకు వెళ్తున్నాం, ఎట్లా వెళ్ళొచ్చు, హౌ తెలుసు, వై అసలు ఎందుకు వెళ్తున్నాం, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో వై ఇంపార్టెంట్ అనేది తెలిస్తే హౌ అనేది ఎట్లయినా తెలుస్తుంది. ఎందుకు అనేది తెలిస్తే ఎలా అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో మీకు క్వశ్చన్ వేసుకోండి, వై, ఎందుకు ఈ బిజినెస్ నాకు అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. సో తర్వాత విషయానికి వస్తే, వాట్ వి వాంట్, మనకి ఏం కావాలి, అసలు మన డ్రీమ్స్ ఏంది, మనకి ఏం కావాలనుకుంటున్నాం. సో మన మానవ జీవితంలో, నిత్య జీవితంలో చాలా మందికి ఉన్నటువంటి కొన్ని కోరికలని, కొన్ని కళలను నేను ఇస్తానండి. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అది మనీ, డబ్బు. ఎంత డబ్బు కావాలంటే లెక్కలేనంత డబ్బు అనే వాళ్ళని మనం చూస్తున్నాం. సో తర్వాత వచ్చేసరికి ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అంటే ఒక లగ్జరీ హౌస్ లో ఉండాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. కొంతమందికి మంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, పిల్లల్లో మనం కూడా ఒక పిల్లలమై వాళ్ళతో ఉండాలి అనేది ఒక రకమైన డ్రీమ్ ఉంటుంది. సో దాంతో పాటు ఒక మంచి కాస్ట్లీ కార్ కొనుక్కోవాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. దాంతో పాటుగా మనము ఓల్డ్ ఏజ్ అయినప్పటికి కూడా మనము ఏదైతే ఉందో ఫ్రీడమ్ అయి ఉండాలి, ఫ్రీ బర్డ్ అయి ఉండాలి. సో ఇట్లాంటి డ్రీమ్స్ అనేది మన మైండ్ లో చాలా వరకు డ్రీమ్స్ ఉన్నాయండి. కానీ ఇందులో నెరవేరే డ్రీమ్స్ చాలా తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే, ఈ భూమి పైన ఒక మనిషి బతుకున్నాడు అంటే అతనికి ఏం కావాలని ఎవరైనా అడిగితే కనుక మనీ, డబ్బు కావాలా. డబ్బు అనేది దేనైనా శాసిస్తుంది, డబ్బు కావాలి అని. మరి డబ్బు కావాలంటే ఏం చేయాలి, వర్క్ చేయాలి. అంటే వర్క్ ని 3 రకాలుగా విభజించినప్పుడు ఏ విధంగా వర్క్ చేయాలంటే కనుక, ఒకటి జాబ్ రూపంలో చేయాలా, రెండోది ప్రొఫెషనల్ అంటే డాక్టర్స్, సిఏ, లాయర్స్ ఇట్లా ప్రొఫెషనల్ గా, మూడోది బిజినెస్. మరి ఇప్పుడు ఏ రంగంలో డబ్బు ఎక్కువ ఉంది, వాస్తవం మాట్లాడుకుంటే వర్క్ చేయాలి, కానీ ఏ రంగంలో డబ్బు ఎక్కువ సంపాదించుకోవాలి, విచ్ ఆప్షన్ ఈజ్ బెటర్ అంటే కనుక బిజినెస్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే నో బాస్, తర్వాత మనకి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇవన్నీ ఉంటాయి. కానీ జనానికి ఒక అపోహ ఉండింది, బిజినెస్ అంటే ఒక నెగిటివ్ లోకి వచ్చినారు. ఏమనంటే బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, బిజినెస్ అంటే లాస్ ఉంటుంది, బిజినెస్ అంటే టెన్షన్ ఉంటుంది, బిజినెస్ అంటే రిస్క్ ఉంటుంది, బిజినెస్ అంటే కాంపిటీషన్ ఉంటుంది అని. సో ఇవన్నీ లేని ఒక బిజినెస్ ఉందండి, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటాం మనం. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఒక వర్క్ ని ఒక 4 types ఆఫ్ డివైడ్ చేయడం జరిగింది. అంటే 4 రకాలుగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అది ఫస్ట్ సెగ్మెంట్ లో ఎంప్లాయీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ,
సెకండ్ లో వచ్చేసరికి బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్స్. సో ఎంప్లాయర్ సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది ఎట్లుంటుంది అంటే వీళ్ళు రోజు టైం ఇంటూ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ అనే ఒక దాంట్లో వాళ్ళు బతకడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఎట్లుంటది అంటే మనకున్న కొద్ది టయాన్ని ఒక ఎంప్లాయర్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఒక కంపెనీకి ఇవ్వడం, తర్వాత మంత్లీ వైజ్ గా ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైజ్ వచ్చేసరికి బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్స్. సో బిజినెస్ మ్యాన్ అనే వ్యక్తి ఏమంటే కొన్ని సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే ఉన్నాయి, పెట్టకుండా చేసే ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు సంపాదించడం అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ మీరు చూసిన డయాగ్రామ్ లో ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ లో 100% జనాలు భూమి పైన ఉంటే 95% ఈజ్ ద మనకు ఎంప్లాయర్ సెల్ఫ్ ఎంప్లాయ్ సెగ్మెంట్ లో ఉన్నారు. ఒక 5% మాత్రమే బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్స్ లో ఉన్నారండి. సో నేనేమంటున్నానంటే ఎన్ని రోజులు మీరు ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటారు? మరి మన బతుకులు మారాలంటే మనం ఎక్కడ వెళ్ళాలా? ఈ బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్ అవతారం ఎత్తాలా? మరి ఎప్పుడు ఎత్తాలి అంటే వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? బహుశా ఇప్పుడు మనం చేసే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటితో పోతే మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? సో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఉందా? ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ విషయానికి వస్తే యాక్టివ్ ఇన్కమ్ జోన్ అంటే కాళ్ళు రెక్కలు ఆడినప్పుడే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ప్యాసివ్ ఇన్కమ్ ని కూడా మనము ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. మనమే కాదు, మన తరాలకు కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మీకేం కావాలనుకుంటున్నారు? యాక్టివ్ ఇన్కమ్ లో మీరు ఉందాం అనుకుంటున్నారా? ప్యాసివ్ ఇన్కమ్ లో మీరు ఉందాం అనుకుంటున్నారా? సో ఆలోచన మీదే. దీనికి ఒక గుడ్ సజెషన్, ఒక మంచి బుక్ ఉందండి. బుక్ నేమ్ ఈస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఉంది. సో ఆ బుక్ కనుక మనం రీడ్ చేయగలిగితే అసలు వాట్ ఈస్ పూర్, వాట్ ఈస్ రిచ్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక రిచ్ గా ఉండే పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒక పూర్ గా ఉన్న పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది మనకు అందులో చాలా క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ విషయానికి వస్తే అంటే మీరు చెప్పేది ఎట్లాంటిది? డబ్బులు కట్టియాలా, ఇన్వెస్ట్ చేయాలా, సో నేనేం చేయాలి అనే ఒక ఆలోచన మనకు రావడం అనేది జరుగుతుంది. సో నేనేమంటున్నానంటే మన ఇంట్లో వాడుకునే వస్తువులను మార్చుకోవడం ద్వారా, మన హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా, మన పర్సనల్ గా ప్రొడక్ట్ వాడుకోవడం ద్వారా, మన కాస్మెటిక్స్ వాడుకోవడం ద్వారా, అంటే బయట ఎక్కడైతే ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చుని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోవచ్చు. మీ ఖర్చును మీ ఆదాయంగా మార్చుకోండి అనేది ఇక్కడ మన క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సో అంటే బయట మనం ఎక్కడెక్కడైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చుని మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మన బిజినెస్ లో ఆదాయంగా దీన్ని సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. సో ఏ విధంగానండి ఆదాయం సృష్టించుకోవడం అంటే కనుక మనం మాట్లాడుతున్నాం ట్రెడిషనల్ మార్కెట్ గురించి. ట్రెడిషనల్ మార్కెట్ విషయానికి వస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక వస్తువు కొనాలి ఒక కస్టమర్ అనుకున్నప్పుడు అతని ఇంటి పక్కన రీటైలర్ షాప్ లో అతను ఒక 100 రూపీస్ కి ఒక వస్తువు కొనుక్కున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎంత తయారైతుండొచ్చు ఈ లెక్క ప్రకారంగా తీసుకుంటే అంటే రఫ్ గా మనం లెక్కలు క్యాలిక్యులేట్ చేసుకున్న 30 to 40% అనేది ఎక్కడ తయారవ్వడం జరుగుతుంది. మరి 40 రూపీస్ కి వస్తువు తయారైతుంది కానీ 100 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం. మరి 60% ఆఫ్ అమౌంట్ అనేది మనం లాస్ అయిపోతా ఉన్నాం. సో ఇదెక్కడి ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అండి అని మనకు ఒక డౌట్ కూడా రావడం జరుగుతుంది. 40 రూపాయలకు ఒక వస్తువు తయారైతుందంటే ఒక కస్టమర్ 100 రూపాయలు కొనుక్కోవడం జరుగుతుందంటే ఒకసారి ఆలోచించండి మార్కెట్ లో ఎంత టఫ్ ని అతను ఎదుర్కొంటున్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ ని దాన్ని మూవర్స్ ఉన్నారు, మీడియేటర్స్ అంటున్నాం, మిడిల్మెంట్స్ అంటున్నాం. సో C&F ఏజెంట్ అనే ఒక వ్యక్తి తీసుకొని 10% ప్రాఫిట్ తీసుకొని మనకు డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తికి అది పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మరి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తున్నారు? అతను కూడా ఒక 10 రూపీస్ తీసుకొని హోల్సేలర్ కి పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మరి హోల్సేలర్ ఏం చేస్తున్నారు? ఆయన 10% ప్రాఫిట్ తీసుకున్న తర్వాత రీటైల్ షాప్ అతనికి పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. రీటైలర్ కూడా 10% ప్రాఫిట్ తీసుకున్న తర్వాత మన కస్టమర్ కి ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. సో వీళ్ళు నలుగురు ఆ ప్రొడక్ట్ ని మూవ్ చేయడం ద్వారా 10 రూపీస్ తీసుకున్న 40 రూపీస్ అనేది ఆన్ ది స్పాట్ అనేది అక్కడ మనం లాస్ అవ్వడం జరుగుతుంది. సో దాని కింద విషయానికి వస్తే ఈ ప్రోడక్ట్ ని అంటే మనం ఏమంటారు ఎలివేట్ చేయడానికి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక పర్సన్ కావాలా. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ 20% ప్రాఫిట్ అనేది వాళ్ళు అర్జన చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఎగ్జాంపుల్ ఐశ్వర్య అంటుంది నేను ఫలానా సోప్ వాడడం ద్వారా
తెల్లగా అయ్యాను, మీరు కూడా వాడండి అని ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేసి ఒక మంచి క్రికెటర్ టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ చూస్తే ఏంటి ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఇవి వాళ్ళని చూసి జస్ట్ ఇన్స్పైర్ అయ్యి కొనుక్కుంటారు అని మనం అనుకుంటున్నాం. నేనేమనుకుంటున్నా అంటే పిల్లలు పాలు తాగడానికి మారాం చేస్తారు కాబట్టి ఆ పౌడర్ మిక్స్ చేయడం ద్వారా వాళ్ళు తాగడానికి ఈజీ అవుతుందని నేను అంటున్నాను. సో మరి ఇప్పుడు మనము పిల్లలకి, మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనం ఇస్తా ఉన్నాము సమ్ పౌడర్. సో ఆ క్రికెటర్ కూడా అదే పౌడర్ యూజ్ చేస్తున్నారు, కానీ మన పిల్లలకి కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాం, కానీ మనం మన పిల్లల వైపు చూస్తా ఉన్నాం. ఏ రోజు పిల్లలు ఎదిగిన భావం కానీ వాళ్ళ చురుకుదనం కానీ మనకు కనిపించట్లేదు. సో దయచేసి మీరు గమనించే ప్రార్థన. సో ఇప్పుడు ఓవరాల్ గా ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో కస్టమర్ అనే వ్యక్తి అట్టర్ ఫ్లఫ్ అంటే విపరీతమైన లాస్ కి గురవడం అనేది జరుగుతా ఉంది. సో ఇక్కడ నేను చెప్పే కంపెనీ ఏమంటుందంటే రాత్రి మోడ్లు పనిచేస్తున్నారు కస్టమర్ గారు, మీరు ముఖ్యము. కస్టమర్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, మేము ముఖ్యము. మేమేం చేస్తామంటే ఈ మిడిల్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసేస్తాము, మా దగ్గర తయారైన ప్రోడక్ట్ ని మీ ఇంటికే పంపిస్తాము. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటాము. అక్కడ లాస్ అయ్యే 60% ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ని కూడా నేను మీకే ఫార్వర్డ్ చేస్తామని చెప్తా ఉన్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన సిచ్యువేషన్ ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఇంటి పక్కన కిరాణా షాప్ లో వస్తువులు కొనుక్కోవడం ద్వారా మన జీవితం మారిందా? 1 year నుంచి వాడుతున్నారా? 10 years నుంచి వాడుతున్నారా? 15 years నుంచి వాడుతున్నారా? 30 years నుంచి వాడుతున్నారా? ఆ ఆలోచన మీరు చేయాలా? సో ఇప్పటికే ఈ ఆలోచన కనుక మనకు వచ్చిండుంటే ఈ 10-15 years లో మనం దాచిపెట్టుకున్న ఒక సొమ్ముతో హైదరాబాద్ లో ఒక బంగ్లా కొనుక్కునే వ్యక్తులం మనం. సో మనకు తెలియకుండా మన డబ్బు మార్కెట్ అంతా తిరుగుతా ఉంది. FMCG మార్కెట్ అంటారండి వీటికి, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటారు. అంటే నిత్యం మనం వాడుకునే వస్తువులు. ఇక్కడ FMCG గూడ్స్ లో ఎంత ఇన్కమ్ దాగి ఉంది, ఎంత డబ్బు దాగి ఉంది అంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయల డబ్బు అనేది FMCG మార్కెట్ లో ఉండడం ద్వారా బడా బాబులు వచ్చేసి ఇక్కడ పనిచేయడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఏ విధంగా బడా బాబులు వస్తారు? ఇప్పుడు టాటా ఉన్నాడు, టాటా వాటర్ అమ్ముతున్నాడు, టాటా సాల్ట్ అమ్ముతున్నాడు, టాటా సుమో అమ్ముతున్నాడు, టాటా సాల్ట్ అమ్ముతున్నాడు. సో ఇక్కడ ఈ లెక్క ప్రకారం తీసుకుంటే ఇప్పుడు అంబానీ ఉన్నారు, వాళ్ళు పెట్రోల్ అమ్ముతున్నారు, అట్ ది సేమ్ టైం మనకు వెజిటేబుల్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సో ఆయన పొలిటీషియన్ ప్లస్ పాలు అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళు అంత పెద్ద లెవెల్లో ఉన్నప్పటికీ ఎందుకు వచ్చి FMCGలో పనిచేస్తా ఉన్నారు అంటే గనక FMCGలో ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఇంకా మరి ఏ దాంట్లో లేదు. సో ఇది మనం గమనించాలి. తర్వాత విషయానికి వస్తే మనం నెక్స్ట్ 60% అనేది మనం అమౌంట్ రిటర్న్ ఇస్తా అంటుంది కంపెనీ. ఏ విధంగా 60% రిటర్న్ ఇస్తుంది, అది మనకి ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఉన్నానంటే మార్కెట్ షాప్ ఏదైతే ఉందో ఒకవైపు మన ఏదైతే మనం చర్చించబోతున్న ది గ్రేట్ వెస్టీజ్ గ్లోబల్ మార్కెటింగ్ ని షాప్ ని ఒకవైపు మనం చూస్తాము. సో ఇప్పుడు మార్కెట్ షాప్ లో నో డిస్కౌంట్ అనేది ఇవ్వరు. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ బజార్ అన్న పోండి, ఏ సూపర్ మార్కెట్ అన్న పోండి, మీకు డిస్కౌంట్ అనేది అయితే అక్కడ ఇవ్వడం జరగదు. సో కానీ వెస్టీజ్ లో మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవడం ద్వారా 10-20% డిస్కౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మార్కెట్ షాప్ విషయానికి వస్తే నో క్యాష్ బ్యాక్ అండి, క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం ఉండదు. సో కానీ వెస్టీజ్ షాపింగ్ వచ్చేసరికి మనకు 5-11% క్యాష్ బ్యాక్ అనేది మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత విషయానికి వస్తే మార్కెట్ షాప్ లో నో ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. ఫ్రీ ప్రోడక్ట్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేయరు, ఇవ్వరు. కానీ వెస్టీజ్ విషయానికి వస్తే 10% ప్రోడక్ట్ ఫ్రీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచన చేయండి, షాప్ చేంజ్ చేయడం ద్వారా మనకి ఎంత చేంజ్ అవుతుంది లైఫ్. సో ఇక్కడ మార్కెట్ షాప్ విషయానికి వస్తే నో స్పెషల్ బెనిఫిట్స్ అండి ఇక్కడ. కానీ వెస్టీజ్ విషయానికి వస్తే కన్సిస్టెన్సీ ఆఫర్స్ రూపంలో మనకు బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. 4 months 100 PV పర్చేజ్ చేస్తే 5th month లో 2500 ప్రొడక్ట్ ఫ్రీ గాను, 4 months 60 PV కనుక కంప్లీట్ చేస్తే 5th month లో 1250 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ గాను మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ విషయానికి వస్తే నో గ్యారంటీ. మార్కెట్ షాప్ విషయానికి వస్తే నో గ్యారంటీడ్ ప్రోడక్ట్ అండి. కానీ మన వెస్టీజ్ షాప్ ప్రోడక్ట్ విషయానికి వస్తే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రోడక్ట్స్ ఉంటాయండి. 100% సాటిస్ఫాక్షన్ అండ్ ప్రోడక్ట్. సో మీరు మన వెస్టీజ్ లో వచ్చిన తర్వాత
ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని మీరు చదవండి. ఖచ్చితంగా మనీ రిఫండ్ పాలసీ అని చెప్పి అక్కడ ప్రతి ప్రొడక్ట్ మీద మెన్షన్ చేయడం అనేది, వెస్టీజ్ కంపెనీ మెన్షన్ చేయడం అనేది జరుగుతా ఉంది. సో ఇక్కడ కిరాణా షాప్ విషయానికి వస్తే, మార్కెట్ షాప్ విషయానికి వస్తే 0% బెనిఫిట్ అనేది మనం అవ్వడం జరుగుతుంది, మీరు ఎన్నిసార్లు లెక్కేసినప్పటికీ. ఎందుకనంటే నో డిస్కౌంట్, నో క్యాష్ బ్యాక్, నో ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ నో స్పెషల్ బెనిఫిట్స్ అండ్ నో గ్యారంటీ. సో అన్ని నో ఉన్నప్పటికీ మనకు బెనిఫిట్స్ ఏ విధంగా మనకు వస్తున్నాయి? సో ఆలోచించే ప్రార్థన. సో వెస్టీజ్ విషయానికి వస్తే 20% డిస్కౌంట్ ఉంది, 11% క్యాష్ బ్యాక్ ఉంది, 31 ప్లస్ 10% ఫ్రీ ప్రోడక్ట్ ఉంది, 41 ప్లస్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. సో దీన్ని అంతా మనం క్యాలిక్యులేట్ చేసిన రఫ్ గా 45 to 50% అనేది మనం బెనిఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మినిమం 45 to మాక్సిమం 50 వరకు మనం బెనిఫిట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ డయాగ్రామ్ ప్రకారంగా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ఎందుకనంటే మీకు క్లారిటీ ఉంటుంది బయట మార్కెట్ కి వాట్ ఈజ్ అవర్ అదర్ మార్కెట్ అండ్ వెస్టీజ్ మార్కెట్ అనేది మీకు ఒక క్లారిటీ రావడం గురించి. సో మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే రిమైనింగ్ మనకు ఒక 10% ఏదైతే ఉందో అది మనకు రిఫరల్ చేయడం ద్వారా మనకి డబ్బులు సంపాదించడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఈ రోజు పెద్ద పెద్ద వ్యాపారాలు రిఫరెన్స్ పై పనిచేస్తా ఉన్నాయి, ఇది నిజమే, మనకు కూడా తెలిసే ఆ విషయము. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓలా ఉందండి, ఊబర్ ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్ పే ఉంది, మేక్ మై ట్రిప్ ఉంది, ఓయో రూమ్స్ ఉన్నాయి, గోబిబో ఉంది. సో ఇవన్నీ ఒక వ్యక్తులు రిఫర్ చేయడం ద్వారానే బిజినెస్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది, కొన్ని కోట్ల రూపాయలు జరుగుతుంది. దుకాణం ఉండదు, మకాన్ ఉండదు, లేబర్ ఉండదు, కరెంట్ బిల్ ఉండదు ఈ యాప్ క్రియేట్ చేసిన వ్యక్తులకి. కానీ డబ్బులు మాత్రం విపరీతమైన డబ్బులు అనేది వాళ్ళు ఆర్జించడం అనేది జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా మీకు ఈరోజు చెప్పొచ్చే ఒక పెద్ద ఆపర్చునిటీ. సో ఈ రోజు మీరున్న సిచ్యువేషన్ లో మీకు దుకాణం ఉండదు, మకాన్ ఉండదు, లేబర్ ఉండదు, పవర్ బిల్ ఉండదు. కానీ మీరు గనక డిసిషన్ తీసుకోగలిగితే 100% ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అనేది జరుగుతూ ఉంది. సో ఒక గ్రేట్ లీడర్ పీపీటీ షేర్ చేయమన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ పీపీటీ వస్తుంది. సో సంజీవ్ గారు పీపీటీ వస్తుందా అండి? ఓకే సార్, అంతా వస్తుంది క్లియర్. ఎస్, అయితే సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే పీపీటీ ఉందో నేను మీ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని మళ్ళీ తీరువాటిగా మీరు చూసుకోవచ్చు దాన్ని. సో మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే ఈరోజు ఇన్కమ్ ఎట్లుంది, మనకి ఎట్లా ఏ విధంగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో స్క్రీన్ పెద్దగా చేద్దాం. సో నెక్స్ట్ నేను ఏం చేస్తా ఉన్నానంటే ఈరోజు ఇన్కమ్ మనం ఎట్లా ఇన్కమ్ సెట్ చేసుకున్నామని, డైలీ ఇన్వెస్ట్ ఒక 2 to 3 అవర్స్ కనుక ఒక 6 to 2 years కనుక మనం వర్క్ చేయగలిగితే మన ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి పార్ట్ టైం ద్వారా ఒక 50,000 to 2 lakh అనేది పర్ మంత్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో ఇది నిజమంటారా? ఇవన్నీ మాటలండి, ఇట్లానే చెప్తా ఉంటారు. సో ఇవన్నీ మేము చాలా చాలా ట్రై చేసినాం, మాతో వర్కౌట్ కాదు. ఇదంటే నేనేమో ఒక మాట చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, కింద పడడం తప్పు కాదు, మరి ప్రయత్నించకపోవడం తప్పు. కింద పడడం తప్పు కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం అనేది తప్పు. ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్న ప్రాసెస్ లో ఒక వ్యక్తి, స్వామీజీ నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, నాకు సక్సెస్ కి దారి చూపించండి అని. సో అప్పుడు మెల్లగా అతని కళ్ళు తెరిచి స్వామీజీ గారు, నాయనా సో నువ్వు ఇటు వెళ్ళిపో, నీకు సక్సెస్ అనే ఒక దారి దొరుకుతుంది అని చెప్పేసి. ఆ భక్తుడు ఆ స్వామీజీ మాటలు విన్న తర్వాత పరిగెత్తుకుంటూ ఒక వే ఎంచుకొని అవే మార్గంలో వెళ్ళిపోయి కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గుంతలో పడిపోవడం అనేది జరుగుతా ఉంది. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్వామీజీని అడుగుతున్నారు, స్వామీజీ గారు నేను సక్సెస్ కి దారి చూపిమన్నాను, కానీ మీరు నాకు గుంతకు దారి చూపించినారు, నా యందు దయ ఉంచి మళ్ళీ నాకు ఒకసారి సక్సెస్ కి దారి చూపించండి అని. సో నాయన ఇదే సక్సెస్ కి దారి, మళ్ళీ వెళ్ళిపో అని చెప్పినారు. సో మళ్ళీ అతను అదే వేలో ప్రయత్నించి సేమ్ మళ్ళీ గుంతలో పడిపోయినాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి స్వామీజీని అడగడం మొదలు పెట్టినాడు. స్వామీజీ మళ్ళీ సేమ్ అదే రూట్ చెప్పినారు. మళ్ళీ భక్తుడు అదే రూట్ లో వెళ్ళినారు, మళ్ళీ గుంతలో పడినాడు. తర్వాత బయటకు లేచి వచ్చిన తర్వాత ఆయనకు ఒక కోపానికి గురైనాడు.
ఏమి స్వామీజీ నాతో పరిహాసం ఆడుతా ఉన్నాడు, జోక్ చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు నేను స్వామీజీ గారితో చాలా కఠినంగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇట్లయితే మనకు వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో అతను వెళ్ళిపోయి, స్వామీజీ గారు మీరు నాతో పరిహాసం ఆడుతున్నారండి, సో నేను సక్సెస్ కి దారి అడుగుతున్నాను కానీ మీరు నాకు గుంతకు దారి చూపిస్తున్నారు, సో ఇది ఎంతవరకు సమంజసమని అతను గురువు గారిని అడగడం ద్వారా అతని కళ్ళు తెరుస్తూ ఒక మాట అన్నారు. నాయన, నేను సక్సెస్ కి దారి అన్నప్పుడు ఒకే వే చూపిస్తున్నాను. సో నువ్వు వెళ్తా ఉన్నావు, గుంతలో పడతాన్నావు, రిటర్న్ వస్తున్నావు, వెళ్తానో గుంతలో పడతాన్నావు, రిటర్న్ వస్తున్నావు, వెళ్తానో గుంతలో పడతానో, రిటర్న్ వస్తున్నావు, కానీ గుంతలో పడిన తర్వాత నా దగ్గరకు వస్తున్నావు కానీ దాటి ఎందుకు ప్రయత్నించలేకపోతున్నావు నాయన, అక్కడే సక్సెస్ ఉంది అని చెప్పి స్వామీజీ మాటలు చెప్పడం ద్వారా తను ఆ రోజు రియలైజ్ అవ్వడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి కొత్త అవకాశం మీ ముందుకు వస్తున్నప్పుడు చాలా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, చాలా చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, చాలా చాలా ఇబ్బందికరం మీకు అనుభవిస్తూ ఉంటారు. కానీ వన్స్ కనుక మీరు డిసిషన్ తీసుకోగలిగితే ఈ రోజు మీ లైఫ్ లో మీకు నచ్చిన లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయాలనుకుంటే జస్ట్ 1 to 1.5 year మీ జీవితాన్ని మార్చుకునే ఆపర్చునిటీ ఈ వెస్టీజ్ అనేది మీరు మర్చిపోవద్దని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. సో ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్నారు, తన ఎగ్జాంపుల్ ఒక 3000 రూపీస్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి అనుకున్నాం, అతనికి ముందే మనం మాట్లాడుకున్నాం 50% ఆఫ్ బెనిఫిట్ అనేది అతను తీసుకోగలుగుతాడు అని చెప్పేసి. సో అతను ప్రొడక్ట్ పర్చేజ్ చేసిండు, అతనికి బెనిఫిట్ అనేది జరిగింది, ప్రొడక్ట్ వాడుతున్నాడు, సాటిస్ఫాక్షన్ ఉంది. సో అతను ఒక ఇన్కమ్ కి మార్చుకుందామని ఒక 10 people కి అతను షేర్ చేయడం మొదలు పెట్టినారు. సో దాని ద్వారా 10 మంది ఇంటూ 3000 రూపాయలు లెక్క కొనుక్కున్న ఈజ్ ఈక్వల్ టు 30,000 టర్న్ అనేది అక్కడ టర్న్ ఓవర్ అవ్వడం అనేది జరుగుతా ఉంది. సో 30,000 టర్న్ ఓవర్ అనేది కిరాణా షాప్ కు వెళ్ళినప్పుడు మన ఇన్కమ్ 0 అవుతుంది, కానీ ఇదే 30,000 టర్న్ ఓవర్ అనేది మీ త్రూ ద వెస్టీజ్ కంపెనీకి రావడం ద్వారా ఇది మీకేమైతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాని ద్వారా అందులో 10% ఆఫ్ ప్రాఫిట్ అనేది నేరుగా మీ అకౌంట్ లో జమ చేస్తుంది. మనది గ్రేట్ 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 వెస్టీజ్ అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎవరైతే 10 people ఉన్నారో, ఇప్పుడు ఎక్స్ పర్సన్ కి 3,000 రూపీస్ బెనిఫిట్ వచ్చిందో ఎక్స్ పర్సన్ అడుగుతారా లేదా అండి? సో ఏ విధంగా ఫ్రెండ్ నీకు 3,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోగలిగినారు, సో మాకు కూడా కొంచెం దీని గురించి క్లారిటీ ఇవ్వండి అన్నప్పుడు, సో అతను కనుక ఏమంటే, నేను మీకు ఏ విధంగా అయితే 10 people కి క్లారిటీ ఇచ్చినానో మీ నిత్య జీవితంలో మీకు తెలిసిన మిత్రులకి కొంతమందికి వెస్టీజ్ గురించి క్లారిటీ ఇవ్వండి, సో మీకు కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి మాట్లాడడం ద్వారా 10 people into 10 is equal to 100 into 3,000 is equal to 3 lakhs టర్న్ ఓవర్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. 3 lakhs టర్న్ ఓవర్ అనేది వెస్టీజ్ కి ఎప్పుడైతే మీ త్రూ ద వెళ్తుందో పర్ మంత్ 30,000 రూపీస్ మీ ఇన్కమ్ కి క్రియేట్ చేయడం జరుగుతుంది మన గ్రేట్ వెస్టీజ్ అని వెస్టీజ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇదే విధంగా 100 people డిసిషన్ తీసుకున్నారు, ఇంటూ 10 people ని మార్చినారు, ఇస్ ఈక్వల్ టు 1000 people అవుతున్నారు. 1000 people into 3,000 is equal to 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. 30 lakhs టర్న్ ఓవర్ కనుక కిరాణా షాప్ కి వెళ్తే ఎన్ని మన కాందాలు ఉన్నా కనుక మనకు అనేది 9 రూపాయలు అనేది రావండి. కానీ వన్స్ ఒక్కసారి 1000 మంది కనుక ప్రొడక్ట్ కొనుక్కోవడం ద్వారా 30 lakhs టర్న్ ఓవర్ అనేది వెస్టీజ్ చూపించడం ద్వారా మన ఇన్కమ్ 3 lakhs per month ఉంటుంది అని చెప్పడానికి ఎటువంటి అసక్తి లేదు ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే 1కి 10 సార్లు మీరు ఎవరైతే మీకు ఈ లింక్ షేర్ చేసినారో వాళ్ళ దగ్గర కూర్చొని అడిగి తెలుసుకోండి. ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న ఈ మహమ్మారి సిచ్యువేషన్ లో మనం ఇన్కమ్ లేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క మిత్రునికి ఈ ఆపర్చునిటీ ఎంతో ఇంపార్టెంట్ అని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే ఈ రోజు మనకు ఇన్కమ్ అనేది ఏ విధంగా ఇస్తుంది అంటే గనక 9 రకాల ఇన్కమ్స్ అనేవి మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. రీటైల్ ప్రాఫిట్ అని, పర్ఫార్మెన్స్ బోనస్ అని, బ్రాంచ్ బిల్డింగ్ బోనస్ అని, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని, తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అని, ట్రావెల్ ఫండ్ అని, ఎల్ఓపి అని, కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని, ఎలైట్ క్లబ్ బోనస్ అని, ఈ విధంగా మనకు బోనస్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 9 రకాల బోనస్లు అనేది మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వెస్టీజ్ ద్వారా ఈ 9 రకాల ఇన్కమ్ తీసుకొని వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుకున్న వాళ్ళు వందల వేల లక్షల సంఖ్యలో ఉన్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ విషయానికి వస్తే, మన కంపెనీ ఎస్టాబ్లిష్డ్ 2004 లో కంపెనీ స్టార్ట్ అయింది.
2021 ఇయర్స్ వచ్చేసరికి 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మన కంపెనీ. సెకండ్, 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ మనది. ఆల్మోస్ట్ 370+ నేచురల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మన కంపెనీలో. 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ. 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ తో మన బిజినెస్ రన్ అవుతుందండి. 5 crores టర్న్ ఓవర్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ 3000+ crores టర్న్ ఓవర్ చేయబోతుంది. సో 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 6000+ బ్రాంచెస్ అనేది మనకి ఉన్నాయని చెప్పుకోవడానికి చాలా చాలా సంతోషిస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. సో మనం నెక్స్ట్ స్లైడ్ వెళ్తే మన కంపెనీకి ఇచ్చిన సర్టిఫికేట్స్ అండి. సో ఇవన్నీ మన ఇండియాలో మన కంపెనీ తీసుకున్న సర్టిఫికేట్స్. సో ఈ పీపీటీ మీకు నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. సో తద్వారా మీకు చాలా క్లారిటీ దొరుకుతుంది. సో ఇవి తీసుకుంటే మనకు ప్రొడక్ట్ అండి, ప్రొడక్ట్ ఇవి. సో ఈ ప్రొడక్ట్ అనేది మనకు చాలా చాలా రకాలు ఉంటాయి. 7 కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్, వాటర్ ప్యూరిఫైర్ అండ్ షార్ప్ ప్యూరిఫైర్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. సో ఇన్ని ప్రొడక్ట్స్ గురించి నేను మీకు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తాను. సో నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ ఉందండి. ఇట్స్ కాల్డ్ విన్నింగ్ టీమ్. ఈ విన్నింగ్ టీమ్ అనే దాన్ని చూస్తే అంటే ఈ సిస్టమ్ ని ఇందులో నేను ఉండడం ద్వారా నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తానండి. ఎందుకనంటే ఈ రోజు నా జీవితం ఇంత దివ్యమానంగా మారింది అంటే కనుక దట్స్ కాల్డ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండి. సో నా జీవితం 20 నెలల్లో మారింది. 12 నెలల్లో ఈ బిజినెస్ లో నేను ఒక మంచి పొజిషన్ కి వచ్చాను. 14 నెలల్లో బిజినెస్ నుంచి నేను ఒక కారు కొనుక్కోగలిగినాను. ఆల్మోస్ట్ ఒక 14 lakhs వర్త్. సో ఈ సిస్టమ్ గురించి చెప్పాలంటే మంచి మొబైల్ యాప్ ద్వారా, ఆడియోస్ ద్వారా, వీడియోస్ ద్వారా, సెమినార్స్ ద్వారా, బుక్స్ ద్వారా మంచి అంటే ఒక ఉన్న స్థానం నుంచి ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి తీసుకొస్తుందండి. సో వెరీ ఇంపార్టెంట్ ఈ సిస్టమ్. సో నెక్స్ట్ విషయానికి వస్తే మనకి విన్నింగ్ టీమ్ యాటిట్యూడ్ ఛాంపియన్ బుక్ ఉంటుంది. సో ఈ బుక్ విషయానికి వస్తే మనకి 499 రూపీస్ ఉంటుంది. సిఈపి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మనము వింటా ఉన్నాం. సో ఈరోజు కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఒక్కటే మాట్లాడదలుచుకున్నా, ఎవరైతే మార్నింగ్ సిడి ఆఫ్ ది డే ప్రోగ్రామ్ లో ఉంటారో వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఈ బిజినెస్ లో పిన్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ చెక్కు ఈ బిజినెస్ నుంచి కొన్ని లక్షలలో మారడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ జీవితం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం మారడానికి అవకాశం ఉంది. ఎవరైతే సిడి ఆఫ్ ది డే ప్రోగ్రామ్ లో రారో వాళ్ళు స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టు ఉంటది వాళ్ళ వ్యవహారం. వాళ్ళు మెల్లమెల్లగా వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ నుంచి పక్కకు జరగడం జరుగుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళే మట్టి పోసుకున్నట్టుగా అనేది అక్కడ స్పష్టంగా క్లారిటీ వస్తుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కనుక మీరు గనక డిసిషన్ తీసుకుంటే, మీరు గనక డ్రీమర్ అయి ఉంటే, మీరు గనక మీ కళల సాధన చేసుకోవాలనుకుంటే, ఏదైతే మార్నింగ్ సిడి ఆఫ్ ది డే ప్రోగ్రామ్ ఉందో ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. ఐ కెన్ డూ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్. నేను నాతో అయింది, మీతో అవుతుంది అని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే ఇందులో చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి. సో మనకు మన అవర్ గ్రేట్ మెంటర్ అప్లైన్ ఎస్పి భారిల్ సార్ ఉన్నారు. సార్ గురించి మాట్లాడదామంటే అసలు ఎంత మాట్లాడినా తక్కువే సార్ గురించి. ఎందుకంటే ఈ రోజు ఎన్ని వందల వేల లక్షల మంది జీవితాలని మార్చే ఒక సిస్టమ్ ని తయారు చేసినందుకు ఆయన పాదాభివందనం చేస్తాము. సో ఎన్ని లక్షల మంది జీవితం మారడానికి ఆయన ఒక డిసిషన్ తీసుకున్నందుకు ఆయన యాజ్ ఏ గాడ్ ఫాదర్ గా మనం ఆయనని చూడడానికి ఎంతో సంతోషం ఉంది. సో ఈయన బిజినెస్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే లాస్ట్ సార్ చెక్ బిజినెస్ నుంచి 90 lakhs ప్లేస్ అండి. సో ఈ బిజినెస్ నుంచి లాస్ట్ 6 months బ్యాక్ ఒక కార్ పర్చేజ్ చేశారు. సో దాని వర్త్ 1,63 lakhs ఉంటుందండి. సో ది బ్యూటిఫుల్ కార్ అది. సో నెక్స్ట్ విషయానికి వస్తే అవర్ గ్రేట్ లీడర్, నన్ను ఈ బిజినెస్ లో పరిచయం చేసిన వ్యక్తి మన పురుషోత్తమ దాస్తరి గారండి. వీళ్ళకి నిజంగా నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకనంటే ఈ రోజు ఇక్కడ నుంచి నేను మాట్లాడగలుగుతున్నాను, ఇంత రికగ్నిషన్ నాకు వచ్చింది. ఈ రోజు నేను 1,85,000 నేను ఈ రోజు నా చెక్ తీసుకోగలిగినాను. 14 lakhs పెట్టి నేను కారు కొనుక్కోగలిగినాను అంటే ప్రతి విషయంలో సో ఈ కపుల్ బ్లెస్సింగ్స్ అనేది నాకు ఉండడం జరిగింది.
సో వీళ్ళ బ్లెస్సింగ్ తో నేను ముందుకు వెళ్ళిపోయినాను. బిజినెస్ లో వండర్ఫుల్ లెవెల్ కి వెళ్ళిపోయినారు. దాసోన్ పూర్ణిమ గారు డిసిడి లెవెల్ కి వెళ్ళారు. లాస్ట్ మంత్ వీళ్ళ చెక్ కూడా 5 lakhs ప్లస్ అండి. జీవితంలో నాకు తెలిసి ఎన్ని ఇబ్బందులు పడినామో అది మాకే తెలుసు. కానీ ప్రతి ఒక్క ఇబ్బందికి, ప్రతి ఒక్క ప్రాబ్లం కి మాకు లక్షలలో కట్టిస్తుంది వెస్టీజ్. థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఎందుకనంటే ఇంత గ్రేట్ ఆపర్చునిటీలోకి మమ్మల్ని అంటే మాకు అర్థం కావడం, మాకు అర్థం చేసినందుకు, అర్థం చేపించినందుకు. సో నెక్స్ట్ లీడర్ విషయానికి వస్తే అవర్ గ్రేట్ ఫెనామినల్ లీడర్, తెలంగాణ అంబాసిడర్, అవర్ గ్రేట్ మెంటర్ ఇందర్బీర్ సింగ్ సార్ అండ్ సతీందర్ కౌర్ మేడం. సో ఈ బిజినెస్ లో నాకు నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు నాకు అసలు నమ్మకం లేకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు నిజంగా ఇవన్నీ వర్కౌట్ అయితే కావా అని చెప్పేసి. కానీ సార్ని చూసిన తర్వాత నేను డిసిషన్ తీసుకున్నా. సార్ బిజినెస్ స్టార్ట్ చేసిన 14 months లో వర్ణ ఎస్ఎక్స్ కార్ తీసుకుంటే, నేను బిజినెస్ లో వచ్చిన 6 months లో సార్ BMW కార్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 63 lakhs వర్త్. సో నెక్స్ట్ అవర్ గ్రేట్ లీడర్, ఇంకొక లీడర్. ఈ లీడర్ గురించి చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా నేను ఉన్నాను ఈ రోజైతే స్పెషల్ గా. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో సార్ వాళ్ళు చాలా 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 హార్డ్ వర్కర్స్. ఎక్స్ ఒక నెట్వర్క్ లో పనిచేసి చాలా చాలా డబ్బులు లాస్ అయ్యి, సార్ ఒక ప్రొఫెసర్, మేడం ఐటీ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తున్న వ్యక్తులు ఆల్మోస్ట్ 20 years నుంచి వెరీ సీనియర్ మోస్ట్ ఫెనామినల్ పర్సన్స్ అన్నట్టు. సో వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఇక్కడ మన బిజినెస్ నుంచి మంచి ఒక సమ్ లాక్స్ లో ఇన్కమ్ ప్లస్ క్రేటా కార్ తీసుకోవడం జరిగింది. ఇంకొక గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్, నిజంగా నాకు ఈ రోజు ఎంత సంతోషం అంటే అవర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ ఇన్ గ్రేట్ 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 వెస్టీజ్ అనుకుంటాను. థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఎందుకంటే ఈ రోజు సార్ వాళ్ళు ఒక 500 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఒక విల్లాను పర్చేజ్ చేయడం స్టార్ట్ చేసినారు, ఒక ఇంద్ర భవనం ఆ బిల్డింగ్. సో అది వెస్టీజ్ త్రూతో తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. మై హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవ్ మేడం. నిజంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, మా అందరి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే అవర్ గ్రేట్ లీడర్ అండ్ గ్రేట్ అప్లైన్ మనకు సత్యనారాయణ కులకర్ణి సార్ అండ్ షీలా కులకర్ణి మేడం. సో సార్ వాళ్ళు సివిల్ ఇంజనీర్ అండి బేసిక్ గా. సో సార్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం అర్థం కాలేదు, కానీ 6 months లోనే సార్ బిజినెస్ అర్థం చేసుకున్నాడు. 50,000 ఇన్కమ్ తీసుకున్నారు. సో 6 months లోనే మీరు చూస్తున్న కార్ను కూడా సార్ పర్చేజ్ చేయడం జరిగింది. ఈరోజు సార్ ఇన్కమ్ కూడా 4 lakhs చేంజ్ ఉంటుందండి. సో వెరీ వెరీ గ్రేట్ లెవెల్లో ఉన్నారు, యూసిడి లెవెల్లో ఉన్నారు సార్ వాళ్ళు కూడా. సో నెక్స్ట్ గ్రేట్ లీడర్ మిస్టర్ అండ్ మిస్సెస్ సలీం సార్ అండ్ షాయిన్ మేడం, క్యాబ్ డ్రైవర్ టు యూసిడి, అవర్ గ్రేట్ ఆర్గనైజేషన్ లో మన గ్రేట్ అప్లైన్ మేడం, హోమ్ మేకర్. ఆల్మోస్ట్ సమ్ లాక్స్ అప్పుతో ఈ బిజినెస్ లో వచ్చి, ఈ బిజినెస్ లో ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాబ్లం ని ఎదురు నిలబడి, వచ్చిన ప్రతి కష్టానికి మనకు ఓర్పుగా నేర్పుగా ఎదురు నిలబడి పోరాడుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు యూసిడిఎం లెవెల్కి వచ్చినారు. సార్ చెక్ బిజినెస్ నుంచి పార్ట్ టైమ్ గా 2,80,000 రూపీస్ ఉంది, 12 lakhs పెట్టి వర్త్ కార్ పర్చేజ్ చేసినారు. సార్ ఉండేది కూడా హైదరాబాద్ లోనే. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకొక లీడర్, అవర్ గ్రేట్ అప్లైన్ ఆల్సో. సో టి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సో సారు క్యాబ్ డ్రైవర్ అండి, ఎడ్యుకేషన్ లేదు, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆస్తులు లేవు, కానీ ఒకటి తెలుసు, డ్రైవింగ్. మేరు క్యాబ్ నడిపే వ్యక్తి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మేడ్చల్ అనే ఒక రూట్ ఎంచుకొని ఆ రూట్ లో నడిపిన వ్యక్తి. ఏమీ తెలియదు, గమ్యంలో క్లారిటీ లేదు, ఎటు పోవాలో అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళు ఈ ఆపర్చునిటీ చూడడం జరిగింది. సో ఈ బిజినెస్ ద్వారా ఈరోజు సార్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 2.5 lakhs ప్లస్ ఉంది. సో 14 lakhs పెట్టి మనకు WRV కార్ పర్చేజ్ చేసినారు. సార్ ఒకనొక సందర్భంలో నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఒకనొక సందర్భంలో ఎన్నో అంటే తినడానికి కూడా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ లో, అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా తీసుకొని 1,30,000 పెట్టి రోలెక్స్ వాచ్ కొనుక్కోగలిగింది సార్. సో అది నాకు ఒక డ్రీమ్ ఉండే, ఆ డ్రీమ్ నేను సార్ చేతి చూసి నేను ఆ డ్రీమ్ చేయగలిగినాను. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శం. సో నెక్స్ట్ ఇంకొక లీడర్ అండి. సో ఈ లీడర్ అయితే చాలా చాలా ఫెనామినల్ పర్సన్ అండి. ఎందుకంటే ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతో ఎడ్యుకేషన్ ఉంది, మనకి ఎంతో అని మనం అనుకుంటాం. సార్ ఒక ఫోటోగ్రాఫర్ గా అతని లైఫ్ కొనసాగించిన వ్యక్తి.
సో దాంట్లో వర్కౌట్ కాదని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళినాడు. రియల్ ఎస్టేట్ రంగంలో అతనికి ఏ విధమైన దానివల్ల బెనిఫిట్ అనేది జరగకపోవడం ద్వారా మన వెస్టీజ్ ఆపర్చునిటీని ఎంచుకొని ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా గత 2.5 సంవత్సరాల నుంచి బిల్డ్ చేయడం మొదలు పెట్టినారు. ఈ రోజు సార్ యూసిడిగా మన ముందున్నారు. సార్ సమ్ లాక్స్ ఇన్కమ్ ఉంది. సో సార్ వెనకాల ఉన్న ఏదైతే ఎర్టిగా కారు కూడా సార్ మన గ్రేట్ వెస్టీజ్ తీసుకున్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, పవన్ రాజు గారు అండ్ శ్రేణి గారండి. సో గ్రేట్ కపుల్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే అవర్ గ్రేట్ ఫెనామినల్ లీడర్ ఉన్నారు ఇక్కడ. సో అశోక్ అండ్ లావణ్య గారు. సో ఈ బిజినెస్ నుంచి వాళ్ళు మన గ్రేట్ అప్లై. సో సార్ ఫోటోగ్రాఫర్ ఈ బిజినెస్ నుంచి ఫోటోగ్రాఫర్ గా ఉంటుండే పార్ట్ టైం గా మన బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ఫోటోగ్రఫీని పక్కన పెట్టి ఫుల్ టైం వెస్టీజ్ బిజినెస్ ఓనర్ గా మారి ఈ రోజు కొన్ని వందల వేల మంది జీవితాలలో వెలుగు నింపుతా ఉన్నారు. ఫోటో క్లిక్ ద్వారా వెలుగు నింపాలనుకున్న వ్యక్తి ఈ రోజు నిత్య జీవితంలో వెలుగు నింపుతా ఉన్నాడు. అది చాలా చాలా సంతోషం. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, నాకు ఒక బ్రదర్. సో థ్యాంక్ యూ. అండ్ అశోక్ సార్, మీ సపోర్ట్ త్రూ మేము చాలా చాలా పెద్ద లెవెల్ కి మేము వెళ్ళగలుగుతున్నాము. అంటే మీ అందరి సపోర్ట్ లేకుండా మేము వెళ్ళడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక గ్రేట్ లీడర్ ఉన్నారు, అతను ఎవరో కాదు, నెక్స్ట్ లీడర్ శ్రీనివాస్ వడ్డెమాను అండ్ శివాని వడ్డెమాన్ గారు. సో వీళ్ళు ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా నేను ఈ బిజినెస్ ఒక 22 మంత్స్ ముందు ఈ ఆపర్చునిటీకి వచ్చినానండి. సో నేను ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కున్నాను, వాడడం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మంత్ చెక్ ఈ బిజినెస్ నుంచి 164 రూపీస్, నా సెకండ్ మంత్ చెక్ 512 రూపీస్, నా థర్డ్ మంత్ చెక్ ఈ బిజినెస్ నుంచి 17,900 రూపీస్, నా లాస్ట్ మంత్ చెక్ వెస్టీజ్ నుంచి 1,84,796 రూపీస్. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ లో కనిపిస్తున్న స్కోడా ర్యాపిడ్ కార్ ని నేను ఒక 4 మంత్స్ ముందు కొనడం జరిగింది. ఈ రోజు నా జీవితంలో ఎంత సంతోషంలో ఉన్నాను అంటే అది నేను వర్ణించలేను. ఎలాగ ఇంత సంతోషం అంటే గనక నేను నా వెస్టీజ్ కి, విన్నింగ్ టీమ్ కి, నా ప్రతి ఒక్క అప్లైన్ కి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను నమస్కారం తెలియజేస్తానండి. సో ఎందుకనంటే వితౌట్ అవర్ సిస్టమ్ అండ్ వెస్టీజ్ అండ్ అప్లైన్ సపోర్ట్ నేను లేనండి ఇక్కడ నుంచి. సో నా అప్లైన్స్ ఏమైనా చెప్తున్నారు అంటే నేను తూచి తప్పకుండా వినడమే నాకు తెలిసింది. వాళ్ళు చెప్తా పోతా ఉన్నారు, నేను చేసుకుంటా పోతా ఉన్నాను. సో ఈ రోజు మీ ముందు ఈ విధంగా కనబడుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లీడర్ ఒక డైనమిక్ యంగ్స్టర్ లీడర్. సో శ్రీనివాసాచారి మహేశ్వరం అండ్ శ్రవంతి శ్రీరామదాస్ గారు. సో సార్ వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ గోల్డ్ స్మిత్, మేడం వచ్చేసరికి హోమ్ మేకర్. మేడం కూడా చాలా ఎడ్యుకేషన్ MA BEd ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఓయూలో. సో వీళ్ళు ఒక జస్ట్ 12 మంత్స్ ముందు బిజినెస్ స్టార్ట్ చేసినారు. 12 మంత్స్ అవ్వలేదు, బిజినెస్ స్టార్ట్ చేసినారు. జస్ట్ 54 days లో కార్ అచీవ్ అయినారు. జస్ట్ 5 to 6 months లో క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ అచీవ్ అయినారు. ఒక మంచి చెక్ తీసుకున్నారు. లాస్ట్ మంత్ ఇన్కమ్ కూడా 80,000 ప్లస్ ఉంటుంది. సో చాలా చాలా పెద్ద డ్రీమర్స్ సార్ వాళ్ళు. ఎంతో పెద్ద నెట్వర్క్ ను క్రియేట్ చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ చారీ సార్, అండ్ గ్రేట్ ఆపర్చునిటీలో మీరు ఉన్నందుకు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా పార్ట్ టైం గా స్టార్ట్ చేసి వీళ్ళ జీవితాలను ఈరోజు ఇంత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుకున్న వ్యక్తులే. సో నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే చూడండి, బయట సబ్బు వాడడం ద్వారా నురుగు వస్తుంది, కానీ వెస్టీజ్ సబ్బు వాడడం ద్వారా ఇక్కడ కార్ వస్తుంది, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమంటారు 100% నో బాస్ ఇక్కడ వస్తుంది. తర్వాత మన లైఫ్ అంతా యూటర్న్ అయిపోతుంది. సో థింక్ డిఫరెంట్ డియర్ లీడర్స్. వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్ అనే విషయానికి వస్తే, ఎందుకు చేంజ్ చేయాలయ్యా, నా బ్రాండ్ ఎందుకు చేంజ్ చేయాలని నేను అనుకుంటే కనుక నీ జీవితం మారబోతుంది. నీ ఇంటి ముందులో ఒక కారు ఉండబోతుంది, నీ సొంతం ఇంట్లో నువ్వు ఉండబోతున్నావు, నీ అకౌంట్ లో లక్షల ఇన్కమ్ రాబోతుంది. సో అందుకని నీ బ్రాండ్ నువ్వు చేంజ్ చేయాలి. అన్నిటికంటే ముందు నువ్వు ఈ సోప్స్ అని వాడడం ద్వారా, చాలా క్వాలిటీ ఆఫ్ సోప్స్ వాడడం ద్వారా చాలా ఆరోగ్యాన్ని ఆనందాన్ని నీ ముందుంచుతుంది. సో అందుకు నువ్వు బ్రాండ్ చేంజ్ చేయాలనేది నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ విషయానికి వస్తే, చాలా మంది ప్రొఫెషన్ తీసుకుంటే ప్రొఫెషనల్ నిరుద్యోగుల విషయానికి వస్తే
సమయం దొరుకుతుంది, తన ఆదాయం అనేది ఏమి ఉండదు, ఆర్థిక భద్రత అసలే రావడం జరగదు. కానీ ఉద్యోగ విషయానికి వస్తే మనకు టైమే ఉండదు, ఇంకా ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత అంతకంటే ఉండదు. కానీ బిజినెస్ మ్యాన్ విషయానికి వస్తే టైం ఉండదు, కానీ ఆదాయం ఉంటుంది, కానీ ఆర్థిక భద్రత అనేది మళ్ళీ ఆసక్తి ఉండవచ్చు. తర్వాత విషయానికి వస్తే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ సహాయంతో పనిచేసే వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడ మనకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఆదాయాన్ని సృష్టించుకోవచ్చును, ఆర్థిక భద్రత వీలైనంత ఆర్థిక భద్రత మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో టేక్ ఏ రైట్ డిసిషన్, వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్, ఆల్ పవర్స్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నాడు ఒక మహానుభావుడు. అతన్ని మనం స్మరించుకోవాలి, అతని మాటలు మనం వెళ్ళగలిగినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామనే ఒక ఆలోచన మనకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్థిక భద్రత అని మనం వింటున్నాము, కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ లో. సో మంజుష, రాజేంద్ర, ఆదిత్య, జిత్కర్ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినారు. ఆల్మోస్ట్ వీళ్ళ చెక్ 5 lakhs లో ఉన్నప్పుడు సార్ సడన్ గా ఎక్స్పైర్ అయినారు. ఎక్స్పైర్ అయినప్పుడు కూడా వీళ్ళ ఇన్కమ్ స్టిల్ నా ఇప్పటికి 9 lakhs చేంజ్ తీసుకోవడం జరుగుతా ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మన రిలేషన్ లో, మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ లో, మన కొలీగ్స్ లో రీసెంట్ గా కరోనా వచ్చి పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నా ఉన్నారు జనాలు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏం భద్రత ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధమైన సెక్యూరిటీ అనేది మనం ఇవ్వగలిగినాం. సో మన చేతులు ఏముంది వాళ్ళకి ఇవ్వడానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ అనేది మీ జీవితంలో ఉంటే మీ లైఫ్ అంతా సిరుల పండుగ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో అన్ని రకాలుగా ఇది మనకు వర్కౌట్ అవుతుంది, దాంతో పాటుగా మనము ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఈ క్వశ్చన్స్ మీరు రాసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టుకోండి. సమ్ క్వశ్చన్స్ మీకు 5 questions వేద్దాం అనుకుంటున్నాను. ఏమంటే నా ఫస్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఒకవేళ ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపడానికి ప్రతి నెల ఎంత డబ్బు కావాలి? అంటే మీకు ఎంత డబ్బు కావాలి, మీ ఫ్యామిలీతో మీరు సుఖంగా ఉండాలనుకుంటే మీరు ఎంత డబ్బు కావాలి? సో రెండో క్వశ్చన్, మీరు అనుకున్నంత డబ్బు సంపాదించడం కోసం రోజులో ఎంత సమయం కేటాయించగలరు? రెండో క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, పొద్దుగాల ఎప్పుడో పోయి నైట్ వరకు, అయినా కూడా మీరు లైఫ్ లో ఫ్రీ అవ్వలేదు, కానీ మరి ఎప్పుడు ఫ్రీ అయ్యాం అనుకుంటున్నారు ఇంతకు? సో రెండో క్వశ్చన్ అయిపోయింది. మూడో క్వశ్చన్, మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? ఉంటే మీ లైఫ్ లో మీరు ఎప్పుడు ఫ్రీగా అవ్వగలుగుతారో మీకు ఒక క్లారిటీ ఉందా? సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? ఒకవేళ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక 2 years బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ నా వల్ల కాలేదు, నేను చేయలేకపోయాను, అయితే నష్టం ఏముందండి? నా కొద్ది గొప్ప టైం అయితే లాస్ అవుతుంది. సో నా డబ్బు లాస్ అవ్వదు, నా ఆస్తులు నేను కోల్పోను, నాకు ఇబ్బంది జరగదు. సో అట్లాంటిది ఉంటుంది. అట్లా నేను మీకు క్వశ్చన్స్ ఇస్తున్నా, మీరు ఆన్సర్ తీసుకోండి. సో మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది మీ జీవితం? సో నేను ఒకప్పుడు అనుకున్నాను, ఒక 50,000 వెస్టీజ్ నుంచి వస్తే నాకు చాలు, అంతకంటే పెద్ద ఇన్కమ్ నాకు అవసరం లేదు, కారు వచ్చినా సరే రాకున్నా సరే అనుకున్నాను. కానీ ఈరోజు నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉంది, టైం ఇవ్వడానికి టైం ఉంది, నా దగ్గర మంచి ఇన్కమ్ ఉంది, నా దగ్గర సమ్ నెట్వర్క్ ఉంది, అదే పెద్ద ఆస్తి, ఇన్ని రకాలు ఉంది. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రియమైన మిత్రులారా. సో ఈ క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే వెల్కమ్ టు వెస్టీజ్. మిమ్మల్ని గెలిపించడానికి ఒక వెరీ బ్యూటిఫుల్ బిగ్ హ్యాండ్స్ మీ దగ్గర ఉన్నాయి, అది మిమ్మల్ని, వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని గెలిపిస్తారు. సో ఎవరైతే ఈ లింక్ మీకు పంపించినారో, ఎవరైతే ఈ జూమ్ లింక్ మీకు షేర్ చేసినారో, ఈ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఎందుకంటే మీ జీవితంలో మిమ్మల్ని విన్ చేయడానికి ఒక వ్యక్తి మీ తర్వాత ఆలోచిస్తున్నారు అంటే అది ఈ లింక్ మీకు సెండ్ చేసిన వ్యక్తిని మీరు గమనించండి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. నిత్య జీవితంలో కృతజ్ఞతలుగా ఉండండి. సో మన జీవితం దివ్యమానంగా వెలుగుతుంది. సో నేను చెప్పిన ఈ టాపిక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటాను. సో ఈ రోజు నేను మాట్లాడిన ఈ విషయం వల్ల కొంతమంది, 2-3 విని నచ్చినా, 2-3 దీన్ని సీరియస్ గా తీసుకున్నా నా జీవితంలో నాకు సార్థకత దొరికినట్టే. సో ఫ్రెండ్స్,
సో ఇంతటితో నా సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఒక ఆలోచనతో మీ శ్రీనివాస్ వడ్డెమాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీని మాకు తెలియజేసినందుకు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లింక్ పంపించిన వాళ్ళు, మీకు కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో అదృష్టం అనేది ఒక మెసేజ్ రూపంలో మాత్రమే వస్తుంది. అది మనం అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంకి ఎదుగుతాం ఖచ్చితంగా. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఇందులో ఎవరైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఎవరైతే ఉన్నారో ఒక నలుగురు ఆండ్రాయిడ్ చేస్తే నేను దాన్ని డిస్కషన్ చేద్దాము. ఆల్రెడీ ఆండ్రాయిడ్ చేశారు. రజియా నాయక్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్.